హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఐబొమ్మ గురించి అయితే ఈ సైట్స్ కోసం అయితే నేను చాలా వరకు అయితే సెర్చ్ చేస్తున్నాను. సో ఎక్కడ కూడా మనకు గూగుల్లో కానీ బ్రౌజర్స్లో అయితే ఎక్కడ మనకు ఈ సైట్స్ అనేవి ఓపెన్ అయితే అవ్వడం లేదు. సో ఒకప్పుడు మనము గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ మనకు కుప్పలు కుప్పలుగా వచ్చేవి కదా సైట్స్. సో ఇప్పుడైతే అవి రావడం లేదు. సో గాయస్, మీరు చాలామంది చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఈజీగా మీకు రీచ్ అయితే అవుతాయి మన ఛానల్ ద్వారా. సో ఇక్కడ మనకు ఈ ఒక లింక్ అయితే వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు కొన్ని మూవీస్కి సంబంధించిన రివ్యూస్ అన్నమాట. ఇవి మూవీస్ అయితే కాదు. సో ఇక్కడ ఈ రివ్యూస్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ మనకి పైకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఎలాంటి ఐబొమ్మ అండ్ బప్పంకు సంబంధించిన సైట్స్ అనేటివి రావట్లేదు. సో ఇక్కడ ఏఐ మోడ్లో చూసుకున్నట్టయితే మనకు ఏఐ మోడ్లో కంప్లీట్గా ఇక్కడ ఏంది ఏమైంది అనేది మనకి ఇక్కడ ఏఐ మోడ్లో అయితే చూపించడం జరుగుతుంది. సో దీన్ని మీకు ట్రాన్స్లేట్ అయితే చేసి చూపిస్తాను మీకు. సో చాలామందికి అయితే అర్థం కాదు కదా, సో అందుకే నేను మీకు ఐబొమ్మ చట్టబద్ధ విరుద్ధంగా పనిచేసింది. సినిమా పైరసీ ద్వారా కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తుంది. దీని కార్యకలాపాలు చిత్ర పరిశ్రమకు భారీ ఆదాయ నష్టాలు కలిగించాయని దీన్ని అయితే బ్యాన్ అయితే చేశారు. సో ఇది ఇక్కడ వెబ్సైట్ వాజ్ బ్లాక్డ్. సో ఇది కంప్లీట్గా బ్లాక్ అయినట్టయితే ఇక్కడ మనకు కొన్ని న్యూసెస్ అయితే వస్తున్నాయి. సో మీరు ఐబొమ్మ అనేది రిటర్న్ వస్తుందా రాదా, సో మళ్ళీ రన్ అయ్యి మూవీస్ అనేది పైరసీ చేస్తుందా చేయదా, కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే లైక్ అయితే చేయండి. లైక్ చేసినట్టయితే మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. ఈ ఐబొమ్మ రవి అనే వ్యక్తి చాలా మంచి పనే చేశాడు చెప్పాలంటే. సో ఎందుకంటే చాలామంది థియేటర్కి వెళ్ళి చూసే అంత లేనివారు, మిడిల్ క్లాసెస్ వరకు అయితే ఈ ఐబొమ్మ అండ్ బప్పం అనేది చాలా యూజ్ అయింది. సో మీ ఉద్దేశం అయితే కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.